Many people will ask a question. చాలా మంది ప్రశ్న వేస్తారు, What was the fruit that Eve ate in the Garden of Eden? ఏదైనా తోటలో హవ్వ తినినటువంటి ఫలం ఏంటి అని. Many people, they are telling it was apple. చాలా మంది అది యాపిల్ పండు అని అంటారు. Is it apple? అది నిజంగానే యాపిలా, Or is it pomegranate? లేక అది దానిమ్మ పండా? What is the fruit? ఏ ఫలం అది? Or why this confusion has come? లేక ఎందుకు ఈ కలవరం వచ్చింది? When we read Genesis 2:17, ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివితే it is so clear that the Lord said, I have put the tree of the knowledge of good and evil. అక్కడ ఎంతో స్పష్టంగా రాయబడింది, దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు అని ఆయన అక్కడ ఉంచాడని మనం చూస్తాం. Yeah, that is the name given to that tree. ఆ చెట్టుకు ఇవ్వబడినటువంటి పేరు అది. But Bible never says that it was an apple fruit. అయితే బైబిల్లో ఇక్కడ కూడా అది యాపిల్ పండు అని ఇక్కడ కూడా చెప్పబడలేదు. Only one word is given. అయితే కేవలం ఒకే మాట It is చెప్పబడింది, the fruit of the tree of the knowledge of the good and evil. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము. Or in another word we can say, లేక వేరే మాటలు మనం చెప్పొచ్చు, it is a forbidden fruit. అది నిషేధించబడినటువంటి ఫలము. Even in Hebrew also, హెబ్రీలో కూడా for that fruit it is written peri, P-E-R-I. ఆ యొక్క ఫలానికి పేరు PERI, పేరి అనేటువంటి మాట What ఉపయోగించబడింది. is the meaning of peri? పేరి అంటే దాని అర్థం ఏంటి? Fruit. ఫలము. So no specific name is mentioned. కనుక ఏ ఖచ్చితమైనటువంటి పేరు ఏది కూడా చెప్పబడలేదు. So don't be misguided that it is an apple fruit. It can be apple, it need not be apple. కనుక ఏమాత్రం కూడా అది యాపిల్ అని మాత్రం కూడా మనం తప్పుగా అనుకోకూడదు. ఎందుకంటే అది ఒకవేళ ఆ ఫలం కావచ్చు కాకపోవచ్చు. Now the question also comes. అయితే ఇప్పుడు ఇలా ప్రశ్న వస్తుంది మనకి, Then why this apple has become so prominent as far as Eve's eating is concerned? అయితే ఈ హవ్వ ఈ ఫలాన్ని తినేటువంటి విషయంలో ఎందుకని ఇన్ని ఫలాల్లో ఈ యాపిల్ ఫలం అంత ప్రాముఖ్యతను సంతరించుకుందని? Why can't it be a mango? More tasty. అది చాలా రుచికరమైనటువంటి మామిడి పండు ఎందుకు కాకూడదు? So I am giving you the little bit clarification. దాని నిమిత్తమై కొంత మీకు స్పష్టత తెలియజేస్తున్నాను. We all know the poet John Milton. మీ అందరికి కూడా జాన్ మిల్టన్ అనేటువంటి ఇంగ్లీష్ కవి తెలుసు. So he is from United Kingdom. ఆయన ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. And he wrote the famous Paradise Lost. ఆయన ప్యారడైజ్ లాస్ట్ అనేటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి పుస్తకాలను రాశారు. Yeah, he was born in 1608. ఆయన 1608వ సంవత్సరం జన్మించాడు. And he died in 1674. 1674వ సంవత్సరంలో ఆయన మరణించాడు. During his lifetime in 1667, 1667వ సంవత్సరంలో ఆయన జీవిత కాలంలో he wrote this Paradise Lost, and which is a long poem. ప్యారడైజ్ లాస్ట్ అనేటువంటి ఆ కవిత్వాన్ని ఆ యొక్క పద్యాన్ని రాశాడు. అది చాలా పొడగాటి పద్యం. More than 10,000 lines. దాదాపుగా 10,000 వరుసల కంటే ఎక్కువగా ఉంటుంది. Suppose if 30 lines are printed in one page, ఉదాహరణకి ఒకే పేజీలో 30 లైన్లు ముద్రించారంటే it is more than 300 pages. అది 300 పేజీల కంటే ఎక్కువ. So in that Paradise Lost, కనుక ఆ ప్యారడైజ్ లాస్ట్ అనేటువంటి ఆ దాంట్లో he imagined the fruit as an apple fruit. ఆయన ఆ ఫలాన్ని యాపిల్ ఫలముగా ఆయన ఊహించి చెప్పాడు. So from that time onwards, it is people are in confusion. ఆ సమయం నుంచి కూడా ప్రజలు ఆ విషయము కలవరంలో పడతా వచ్చారు. So actually Bible is not talking about which fruit it is. నిజానికి బైబిల్ అది ఏ ఫలము అని దాని గురించి ఏమాత్రం మాట్లాడదు. It is the fruit of the knowledge of the tree of knowledge of good and evil. మంచి చెడుల జ్ఞానమును ఇచ్చేటువంటి తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలం అది, or it is forbidden fruit. లేక అది నిషేధించబడినటువంటి ఫలము. So from 17th century onwards only this apple fruit has come into picture. కనుక 17వ శతాబ్దం తర్వాత నుంచే ఈ యాపిల్ ఫలం అనేటువంటిది అది మనం మనుషుల మధ్యలో అలా మాట్లాడుకోవడం మనం చూస్తాం. So nobody knows what fruit it is. కనుక అది ఏ ఫలము అనేటువంటిది ఎవరికి కూడా తెలియదు. So don't be confused. కనుక ఏమాత్రం కూడా ఈ విషయం కలవరమొద్దు. May God help you. దేవుడు మీకు సాయం చేయగాక. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.